అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని నంగనూరు మండల ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈరోజు గట్లమల్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో పూర్తయిన వారికి గృహప్రవేశాలకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా దేవులపల్లి యాదగిరి నంగూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మా మాజీ సర్పంచ్ దీప రమేష్ గారికి, మరియు ఏఎంసీ డైరెక్టర్ వేల రమేష్ గారికి, ఇతర సోదరులందరికీ పేరు పేరున స్వాగతం. మా విలేజ్లో 45 వరకు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 75% వరకు పూర్తి అయినాయి. ఇంకా కొన్ని ఆరోగ్య కొద్దిగా పూర్తిగా ఉన్నాయి. వీటిని కూడా పెద్దలు యాన దృష్టి తీసుకొని ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కూడా సాల్వ్ చేస్తారని నేను మనసారా ఆయనకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా పార్టీలకు అతీతంగానే నెక్స్ట్ విడతలో కూడా మా గ్రామానికి పెద్ద చూపు చూస్తూ ఇంకా ఎక్కువ ఇండ్లు మంజూరు చేసి మా గ్రామంలో నిరుపేదలందరికీ అండగా నిలవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క ఇందిరమ్మ విషయంలో కాదు, గ్రామ అభివృద్ధిలో ఏ ఉన్నా ఆటంకం ఉన్నా ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి గ్రామ సమస్యలు మేము కొన్ని మీ దృష్టి కూడా తీసుకొస్తాము. వీటిని కూడా సాల్వ్ చేసి మా గ్రామాన్ని అభివృద్ధి దిశగా ఈ జిల్లాలోనే మా ఈ మండలంలోనే గట్లమల్లకు పెద్ద పీట వేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. గట్లమల్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో మరి పాల్గొనడం జరిగింది. ఈరోజు గట్లమల్యాల గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసుకున్నారు. వారికి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇందిరమ్మ ఇండ్లు అనేది నిరంతర ప్రక్రియ. అర్హులందరికీ ప్రభుత్వం ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. మరి పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పేదవాళ్ళు ఏదైతే కళలు కన్నారో వాళ్ళ సొంత కళ, ముఖ్యంగా పేద ప్రజల కళ సొంత ఇల్లు అనేది నిర్మించుకోవాలనేది వాళ్ళ కళ ఉంటుంది. అటువంటి గొప్ప కళను నెరవేరుస్తున్నట్టే ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మరి అడిగిన వెంటనే ప్రతి పని చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా గట్లమల్యాల గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు సుమారు 45 మంజూరు చేయడం జరిగింది. ఇందులో 31 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ పూర్తి కావడం జరిగింది. 22 లెంటర్ లెవెల్ జరిగింది. అదేవిధంగా 19 ఇండ్లు స్లాబులు పడ్డాయి. అందులో 4 ఈరోజు మనం గృహ ప్రవేశాలు చేసుకున్నాం. అవి కూడా త్వరలోనే మరి పూర్తి చేయాలని చెప్పేసి లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో 24 గంటలు లబ్ధిదారులకు అందుబాటులో ఉండి వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడొక చిన్న సమస్య ఉన్నా బిల్లుల విషయంలో కానీ టెక్నికల్గా ఏ విషయంలోనైనా మరి ఏఈ గారు అందుబాటులో ఉండి మరి లబ్ధిదారులకు ఇబ్బంది కాకుండా చూసుకుంటూ ఉన్నారు. మరి మంచిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ గట్లమల్యాల గ్రామానికి ఇంకెంతమంది లబ్ధిదారులు ఉన్నా సర్పంచ్ గారు చైర్మన్ ఉంటారు. అదేవిధంగా ఇందిరమ్మ కమిటీ ఉంటుంది. వీళ్ళ కమిటీ ఆధ్వర్యంలో ఎంతమంది ఎన్ని ఇండ్లు కావాలని ఎంతమంది అర్హుల లిస్ట్ ఇస్తే అన్నీ మేము మంజూరు చేయించడానికి మరి మేము కృషి చేస్తాం. ఎందుకంటే ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఏ చిన్న పని ఏ విషయంలో అయినా ఆయన మంచిగా స్పందించి తక్షణమే ఉన్న సమస్యను సాల్వ్ చేసి సిద్దిపేట నియోజకవర్గాన్ని తన 2వ నియోజకవర్గంగా భావించి సిద్దిపేట అభివృద్ధిని ఆయన సొంత నియోజకవర్గ అభివృద్ధి లెక్క చూసుకుంటూ మరి అడిగిన ప్రతి పని ప్రతి విషయంలో ఆయన చొరవ